శ్రీ సాయి బాబా జయ సాయి బాబా శ్రీ సాయి జయ సాయి బాబా. ఆ తాలిటి చేసేళ్ళు ఇవ్వు. ఇవ్వమ్మా, అడుగుతున్నాడు కదా. ఇవ్వు. ఇవ్వు. ఇచ్చేయి 5 లక్షల కట్నం ఇచ్చినా, అధిక లాంఛనాలు ఇచ్చినా విర్రదీగుతాను కదా. ఇచ్చేయి. ఆయన తాళి కట్టినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు మరి మనం తీసుకోవాలి కదా. తీసుకున్నాం కదా. ఇచ్చేయి. తాళి తీసి ఇచ్చేయి. తల్లి కదా నువ్వు. నీ మాటలే ఆమె అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాం పరబ్రహ్మ తస్మై శ్రీ హనుమద్గురువే నమః. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తాస్తు. ఓం శతమానం భవతి శతాత్మానం భవతి శతైశ్వర్యం దీర్ఘం మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తాస్తు. ఏతే పూజాదినామానాం గ్రహాణాం గ్రహానుకూలితం బలసిద్ధిరసం దీర్ఘాయుష్మాన్ భవతి శాస్త్రీయం దీర్ఘాయుష్మాన్ భవ అభయాన్ని మనోభావం. ఆంధ్ర పుష్పాలు. ఓం ధ్రువంత రాజా ధ్రువం దేవా ఎక్కడికి పోతున్నారా? బయటికి పోతానా? బయటికి పోయి ఏం చెప్తావు? బయటికి పోతానా? అదే బయటికి పోయి ఏం చెప్తావు? దొంగతనం చెప్తానవా, లేకపోతే మన సిగరెట్లు గడ్డ తాగుతానవా, లేకపోతే కూలి పని చేస్తానవా? ఏం పని చేస్తాను? బయటికి నేను చదివిన చదువుకి తగిన ఉద్యోగం రాక నీతో మానవ సత్తాను నాకు. అంతేగాని నేనేమో శాతకాలను కాదు, సోమరిపోతుని కాదు. బయటికి పోతానా?
ఏం రా ఎడ కూర్చున్నావు? ఏం లేదురా, ఇంట్లో మా నాన్నతోనే గొడవైంది. నేను చదివిన చదువుకి సరైన ఉద్యోగం రాక నేను ఆ టెన్షన్లో తిరుగుతా అంటే మా నాన్న ఎటు పోతున్నావు ఏంది అని చెప్పి చిన్న డిస్కషన్ అయింది. నీకు పని చేత కాదు, నువ్వు సిగరెట్లు తాగుతున్నావు అని చెప్పి తిట్టిండ్రా మా నాన్న. అయినా నువ్వు ఇటు వచ్చినావేంద్రా? నేనా నా భార్య అదనం కట్నం తెమ్మని మా అత్తగారింటికి ఇంకొక 1,00,000 రూపాయలు తెమ్మని పంపించిండ్రా. బాగా కొట్టినా, మస్తు కొట్టినా, తిట్టినా, చల్ కట్నం దేపో అని పంపించిన. అత్తారింటికి వెళ్ళిపోయిందిరా. అరే నువ్వు నీ భార్యని కొట్టి మీ అత్తగారింటికి పంపించి అదనంగా 1,00,000 రూపాయల కట్నం తీసుకురమ్మన్నావు. నువ్వు చేసిందేనా ఘనకార్యం అనుకుంటానవారా? నీకు ఒక మంచి విషయం చెప్తా. అక్కడ మా నాన్న ఉంటాడు, నాన్న దగ్గర తీసుకుని ఒక మంచి విషయాలు చెప్తాంపా. ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏందిరా ఇట్లా వచ్చారు? చేసినావా తోట? కొత్తిమీర మెతుకురా బాగుంది అమ్మ, మిరప తోట. అరే మంచిగున్నదేరా. ఏందిరా ఇట్లా వచ్చినావు? మనోడే అన్న, మన ఫ్రెండు. వాడు వాళ్ళ భార్యని కొట్టి అదనపు కట్నం 1,00,000 రూపాయల కోసం వాళ్ళ భార్యని కొట్టి వాళ్ళ అత్తగారింటికి పంపించాడు. వాడు ఇంకా దానికి గొప్పలు చెప్పుకుంటాను, ఇట్లా గల్లె ఎగరేసుకుంటే గొప్పలు చెప్పుకుంటా అంటాడు. ఏం పేరు అన్న? బొత్తుల భాస్కర్. భాస్కర్ అన్న, నీ భార్యని కొట్టి అదనపు కట్నం కోసం ఇంటికి పంపించినావు. అవునన్నా పంపించిన. అది గొప్ప కాదన్నా, అది గొప్ప కాదు. భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉన్నదనేదే ముఖ్యం అన్న. ఎన్ని లక్షల కట్నం ఇచ్చినా, ఎన్ని కోట్ల కట్నం ఇచ్చినా భార్యాభర్తలు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులకు హ్యాపీ. ఇక్కడ నువ్వు ఒకటి గమనించన్నా, ఎన్ని లక్షల కట్నం ఇచ్చినారు, ఎన్ని లక్షల రూపాయల కట్నం ఇచ్చినాం అన్నది ముఖ్యం కాదన్నా, ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారు అన్నదే ముఖ్యమన్నా. ఈ విషయం తెలుసుకో అన్నా. నీ భార్య నువ్వు హింసించినావు కదా, ఒక్కసారి నీ మనసాక్షిని అడగన్నా, ఆమె ఎంత బాధపడ్డదో. కట్నం తెమ్మని ఎన్నోసార్లు నువ్వు హింసించినావని నువ్వే చెప్పినావు అదనం కట్నం కోసం. తప్పన్నా, భార్యను హింసించద్దు, చాలా తప్పు. నీకు కసి ఉంటే, పట్టుదల ఉంటే పని చేసి డబ్బు సంపాదించు, అంతేగాని భార్యలను అదనపు కట్నం తెమ్మని మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళను హింస పెట్టద్దన్న. ఇక నుండి అయినా బుద్ధి తెచ్చుకొని అన్నా భార్యను మంచిగా చూసుకో. అన్నా అన్నా నా కళ్ళు తెరిపించినావు అన్నా, నా భార్యను తీసుకొచ్చుకుంటా అన్నా. కళ్ళు తెరిపించినావు అన్నా, నా భార్యను తీసుకొచ్చుకుంటా. మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండుర్రి. ఓకే ఓకే. రేయ్ వెళ్ళరా నువ్వు కూడా. అమ్మా అమ్మా శ్రీ, కొన్ని మంచినీళ్ళు లేకు అమ్మా. నేను దేనత్తయ్యా. అమ్మా నేను టాబ్లెట్ వేసుకోవాలమ్మా, నాకు ఆయాసం ఉంది, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. నీకు 5 లక్షల కట్నం తెచ్చినా, నీ స్థాతకు మించి ఇంకా నేను లాంఛనాలు తెచ్చినా, నీకు తెచ్చింది నేను నీ ఇంటి చుట్టూ సేవ చేయడానిక? నేను చెయ్య సేవ, నేను దేను నీళ్ళు తెచ్చుకోపో.
ఏమైంది కోడలు కొన్ని మంచినీళ్ళు అంటే తేలేదయ్యా, టాబ్లెట్ వేసుకుంటానంటే శాతం అయితే లేదయ్యా నాకు. సరే 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 కూర్చో. రాధా రాధా ఎందుకు పిలిచినవే అయ్యా? ఏంది మనకు ఇటువంటి కోడలు దొరికింది, ఏం చేద్దాము? ఏం చేసేది ఏముందయ్యా, మన బాధ మనం ఏదో భరించుకోవాలి, బాధపడాలి, మనది మనం ఏదో అనుభవించుతాము. ఇంకేం చెప్తాం, ఇంకా చేసేది ఏముందయ్యా, మనం చేసేది ఏం లేదు. ఏం సరిగా చూడట్లేదు, ఏం చేయట్లేదు. చూసుడు ఎక్కడిదయ్యా, చూసులేదు చేసులేదు. మన బాధ మనం ఏదో పడాలి, భరించుకోవాలి, మన బాధ మనం భరించుకొని బతకాలి ఏదో. సిరి అమ్మా, సిరి అమ్మ నానేది కనబడతలేదు. పెరట్లున్నారు, పొద్దున వెళ్ళి పెరట్లో కూర్చున్నారు. పెరట్లనా? పెరట్లుండు ఏంది? ఏమో నాకేం తెలుసు, పెరట్లో వేలు కూర్చున్నారు. వాళ్ళు ఏం చెప్తారో నాకేం తెలుసు, పోయి అడుగు పో. సరే. నానా నానా, ఏంది ఈ పెరట్లు ఎందుకు కూర్చున్నారు మీరు? ఏమైంది అమ్మా? అమ్మా ఏమైందమ్మా, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? సిరి సిరి ఇట్రా. ఏంది పెరట్లో ఎందుకు కూర్చున్నారే? ఏం జరిగిందే? అబ్బో వీళ్ళ నంగనాచి తొర్రబుర్రలు చేసిందంతా చేసి ఇప్పుడు ఇక్కడ చెట్టు కింద వచ్చి ఇప్పుడు నువ్వు వచ్చే టైంకు కూర్చున్నారు. ఏం చేసినారు? ఏం చేసిందో వాళ్ళని అడుగు, నన్ను అడుగుతున్నావేంది నువ్వు? అమ్మా నానా ఏమైంది మీరని చెప్పుర్రి. ఏమైంది? ఆల్రెడీ నీ భార్య మంచినీళ్ళు తీసుకొచ్చి అమ్మకు నీళ్ళు ఇవ్వండి ఇవ్వలేదు. చక్కెర వచ్చి ఆల్రెడీ కింద పడే టైంకు నేను వచ్చి పట్టుకున్నా. ఆల్రెడీ ఇంత ఘోరం అవుతాండే, కింద పడుతుండే. ఏం చేయమంటావు, నీ భార్య అట్లా ఉన్నది. ఏంది నానే చెప్పింది నిజమే? నానే నిజమే, వాళ్ళు మంచి అడిగినలు నేను ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వలేదే? ఎందుకు ఇయ్యలేదు అంటే నేను 5 లక్షల కట్నం తెచ్చినా, లాంఛనాలు తెచ్చినా, అవన్నీ తెచ్చి నీ ఇంటికి పని మనిషి చేయడానికి నేనేమన్నా? నా కన్న తల్లిదండ్రులకు పని చేస్తే నువ్వు పని మనిషి అవుతావానే? నేను కట్నం తెచ్చింది నీ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి కాదు, నీ ఇంట్లో పని చేసుకుంటూ ఉండడానికి కాదు నేను తెచ్చింది కట్నం. నా తల్లిదండ్రులకు పని చేస్తావా చెయ్యవా? నేను చేయనండి. చేస్తావా చెయ్యవా? నేను చెయ్యా. నేను కట్నం తెచ్చినా నేను చెయ్యా. నేను నీ ఇంట్లో పని మనిషిని కాదు నేను చేయడానికి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, చేయాలంటే చెయ్యా. నేను
ఎవరి పని అంటే వీళ్ళు ఇవ్వలే నా తల్లిదండ్రులే. నువ్వు ఇలా చెప్పితే ఎవరికి చేస్తావు నువ్వు? ఎవరికి చెయ్యాలి పని? నేను కట్నం తెచ్చిన వాటిని ఎవరికి ఏంటి నువ్వు కట్నం తెచ్చినట్టాను? నా ఇంట్లో నువ్వు ఉండదలుచుకుంటే నా తల్లిదండ్రులకు నువ్వు ఖచ్చితంగా నువ్వు పని చేయాలి. నేను చెయ్యా అంటే చెయ్యా. ఏంది నాకెదురు చెప్తాను? చెయ్యా అని చెప్తే అర్థం కాదా? ఎందుకు కొడతాను అట్లా మనుషులను? కొట్టకపోతే ఏంది? నా తల్లిదండ్రులకు నేనే కట్నం తేవాలి, నేను అన్ని చేయాలి. ఏం లేకున్నా మీకు ఇది మీ స్తోమత కన్నా ఎక్కువ నేను డబ్బులు తెచ్చిన, నేను కట్నం పోసిన మీకు. ఇంకా పోనీ అన్నా కూడా నా పెట్టినా కొడతానా? ఏంది నా మీదకే అదైతానమైంది? నా మీదకి అదైతానమైంది? నీ సంగతి ఇట్లా కదా, ఆగు. మా పుట్టింటికి వెళ్ళి నీ సంగతి చెప్తావు. నేను నువ్వు మళ్ళీ వచ్చేదాకా నేను రానేరాను పో. ఏంట్రా మా వల్ల మీరు గొడవలు పెట్టుకుంటా భార్యాభర్తలు? మేమేదో మా బతుకు మేము బతుకుతాం, మీరైతే మధ్య పోయి గొడవలు తీసుకొని రా. తన తప్పు తెలుసుకొని ఆమె రావాలి కానీ నేను ఉన్నానా? రండి మన లోపల అమ్మా. ఎందుకు కొడతారు? ఏమయ్యా ఇట్రా. ఏందే ఒక్కటే పిలుస్తున్నావు? ఏంటిది? మన బిడ్డని కొట్టిండంట. మరి మనం వడ్డీనే కట్టం ఇచ్చినాం, 5 లక్షల కట్టం ఇచ్చినాం. బిడ్డను కొట్టమానే ఇచ్చినామా? మనము ఆడపిల్లలం ఉంటానా? సంగతి ఎంతో తెలుసుకోవాలి, తొందరపడవద్దు. లేదని వాళ్ళ అమ్మ నాన్న మాటలు విన్న అతను బాగా కొడుతున్నాడు. తెలుసుకుంటా కదా నేను. కట్టం ఇచ్చింది బిడ్డను మంచిగా చూసుకోవడానికయ్యా, ఎప్పటి కొట్టడానికి కాదు. ఇక మీరు తల్లి పిల్లలు ఇద్దరు ఒకటి అవుతాను, నేను తెలుసుకుంటానన్నా. ఓపిక లేదా? వాళ్ళు ఎందుకు కొట్టాలి బిడ్డను? నేను అడుగుతలే, వాళ్ళని అడుగుతలే. నేను ఏమడుగుతావు నువ్వు? ఇంకా పోయి లొల్లి పెట్టిస్తావు అక్కడ, బిడ్డను ఇంకా కొట్టమని అంటావు. మనము ఆడపిల్ల వాళ్ళం, అనికి మనకి నట్టే ఉండాలి. నేను అడుగుతానంటున్నా కదా. ఏమడుగుతావు? ఆడికి పోయి నేను అడుగుతాపా. మనం ఆడపిల్లలమే, అనికి మనకి ఉండాలి, తొందరపడవద్దు. ఎందుకంత ఆవేశం? ఏమనివి అని ఉంటారా? ఏమన్నా బిడ్డను కొడతారా? అన్నాడు అన్నాడు. ఏంది వాయినా? నా బిడ్డ ఏం చేసిందని కొడతారు? అడుగు, నీ బిడ్డని అడుగు, చెప్తే. నా బిడ్డ ఏం చెప్తుంది? నా బిడ్డను మీ బిడ్డ లెక్క చూసుకుంటారా అని చేసిన నేను. ఏం చేసింది అడుగు. ఏం చేసింది నా బిడ్డ? అడుగు, చెప్తుంది. ఉండవే, నువ్వు ఉండు, మాట్లాడతా కదా. అయ్యో, మాట్లాడతానంటున్నా కదా. నువ్వేం మాట్లాడతావు? ఉండు.
చెప్పండి, నా బిడ్డ ఏం చేసేది? అడుగు నీ బిడ్డ చెప్తుంది. నా బిడ్డ ఏం చెప్తాది మీరు చెప్పాలి. నేనేం చెప్తా చేసినా చెప్పదా? చిన్నప్పటి నుండి నేను ఇంతవరకు ఒక దెబ్బ వేయలేదు నా బిడ్డ మీద. మీరు అట్లా కొట్టుకుంటా ఉంటే నా బిడ్డ ఎలా? మామయ్య అత్తమ్మ ఏంది లొల్లి పెడతాను? నువ్వు జరిగే ఎడలు ఏందయ్యా? నా బిడ్డను బాగా కొడతానవాట. ఏం చేసింది తెలియదా? నా బిడ్డ ఏం చేసింది? 5 లక్షల కట్నం ఇచ్చినా, నీ తాళ తగ్గట్టు లాంఛనాలు ఇచ్చినా, నా బిడ్డను కొట్టడానికేనా నీకు పెళ్లి చేసింది? కట్నం సరిపోతలేదు. 5 లక్షల కట్నం ఇచ్చినా, లాంఛనాలు ఇచ్చినా, ఇంకేం చేయాలి? అత్తమ్మ నువ్వు కట్నం ఇచ్చినవనేనా ఇదంతా? ఇంత మాట్లాడేది అందుకేనా? కట్నం ఎందుకు ఇచ్చినా? నా బిడ్డను మంచిగా చూసుకోవడానికి ఇచ్చినా. అత్తమ్మ నువ్వు ఇచ్చిన 5 లక్షల రూపాయలు బీరువాలు ఉన్నాయి, లాంఛనాలన్నీ రూములు ఉన్నాయి. వెళ్ళి తీసుకొని నీ బిడ్డను వాడితోడే కాపురం చేయమను. ఆగు. నేను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళి మాత్రం నీకెందుకు? ఆ తాళిటి ఇచ్చేసి వెళ్ళు. ఇవ్వు. ఇవ్వమ్మా, అడుగుతున్నాడు కదా. ఇవ్వు. ఇవ్వు. ఇచ్చేయి 5 లక్షల కట్నం ఇచ్చినా, అధిక లాంఛనాలు ఇచ్చినా విర్రదీగుతాను కదా. ఇచ్చేయి. ఆయన తాళి కట్టినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు మరి మనం తీసుకోవాలి కదా. తీసుకున్నాం కదా. ఇచ్చేయి, తాళి తీసి ఇచ్చేయి. తల్లి కదా నువ్వు. నీ మాటలే ఆమె. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడు అనికి మనిగే ఉండాలి. భర్తకి చెప్పినట్టు వినొద్దా? ఇద్దరు కలిసి ఉండొద్దా? నువ్వు అటు నేను ఇటు అని ఉండాలనా? తీసి చిన్నపిల్ల కదా. కన్న బిడ్డ తాళి తీసేయమంటాడు. ఇది నీకు న్యాయమేనా? 5 లక్షలు 5 లక్షలు అని విర్రదీగినావు కదనే. అది కాదు ముఖ్యం. మన పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది మనకు ముఖ్యం. ఈ విషయం తెలియకనే ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు బదారణ పడుతున్నాయి. వాళ్ళ సంతోషం ఉన్నారా లేదా అనేది మనకు కావాల్సింది ప్రతి తల్లిదండ్రికి. నన్ను కాదు క్షమించమని కోరేది, అల్లుడిని అడుగు. అత్తమ్మను కూడా క్షమించున్నాడు. మామయ్య అత్తమ్మ రండి. అత్తమ్మ డబ్బు ఉన్నదని అనరాని మాటలు అన్నా, చేయరాని తప్పులు ఇంట్లో చేసిన, అయినా మీరు భరించి నేను కూడా మీ బిడ్డ లాంటిదని అనుకున్నాను. క్షమించత్తమ్మా. ఇక నేను ఏ తప్పు చెయ్య, మీ బిడ్డ లాంటిదని అనుకో. అమ్మా, ఇక నుంచి మన ఇల్లు సంతోషంగా ఉండాలమ్మా, మంచిగా ఉండాలమ్మా. మనం కలిసి మంచిగా ఉండాలమ్మా. ఏమైందిరా భాస్కర్? నా మీ అల్లుడు గొప్పవాడన్నా. ఏమైంది అసలు విషయం చెప్పు. ఏం లేదన్నా, నా భార్యను 1 లక్ష రూపాయల కోసం అధిక 1 లక్ష కట్నం తెమ్మని కొట్టి రంపం పెట్టి మా అత్తగారింటికి పంపిస్తే మీ అల్లుడు నాకు గుణపాఠం అంటే మంచి మాటలు చెప్పి గుణపాఠం చెప్పిండు. మీ అల్లుడు చాలా మంచోడు అన్న. మా అల్లుడు నా కళ్ళు కూడా తెలిపించిండ్రా. నా కళ్ళు కూడా తెలిపించిండు.
నా భార్య నా కూతురు వాళ్ళ సమస్య ఇటువంటిదే. ఆయన మహానుభావుడు గొప్పోడే వాస్తవానికి. కట్నం కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితులలో ఆయన ఒక కనువిప్పు చేసిండు. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. చక్కటి మనిషి. బయలుదేరతా బిడ్డ నేను ఇక. ఓకేనా ఇందా పోతున్నా పనుందన్నా రైట్ రైట్.